నీ పేరేమిటి బాబు? చంద్ర. అదే శరత్చంద్ర చలపతి. చలపతి అని పిలిస్తే పలుకుతాను స్వామి. వివాహం అయిందా? లేదు స్వామి, ఏకాకిని. ఏ విధమైన బంధాలు బాధ్యతలు లేని ఒంటరి వాణ్ణి. నాకు అధమైన దయతో గురుగారు నాకు ఇక్కడ ఆశ్రయం ఇచ్చారు. నిరాశ్రయులైన వాళ్ళకి, అనాథలకి ఆశ్రమం ఎప్పుడు సాదరంగా స్వాగతం చెబుతూనే ఉంటాం. ఓహో, మేమంతా నీలాంటి వాళ్ళం. నీ సోదరులమే అనుకో. ఈ ఆశ్రమాన్ని నీ స్వస్థనం అనుకో. పవిత్రమైన ఈ వాతావరణం చూస్తుంటే నాకు అనిపిస్తోంది స్వామి, జీవితం బుడగస్తే బుడగ హ్యానర్. అదే నీటి బుడగ లాంటి జీవితం మీద వ్యామోహంతో నానాగడ్డి కరుస్తూ కొందరు మూఢులు పాపం అహిక లోకంలోనే బతుకుతూ ఉంటారు. ఇక్కడ గురూజీ సన్నిధికి వచ్చి పండైనా ఫలమైనా అటుకులైనా గంజైనా చక్కటి ప్రసాదాన్ని కడుపారా తింటూ మనసారా మానవ సేవ చేసుకోవాలన్న ఆలోచనే లేని అభాగ్యులు పాపం వాళ్ళు. ఏమిటోనండి వాళ్ళ జీవితాలు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక క్షణాన ఆధ్యాత్మిక చింతన మొదలవుతుంది చలపతి. చలపతి, చలపతి. ఏం స్వామి అప్పుడే తెచ్చిపోయారు? టైం ఎంత అయింది? 4 అయింది. 4 కదా అయింది. ఇంకో గంట పడుకుంటారు స్వామి. లే, సూర్యోదయ పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి ఇక్కడ. అది ఆశ్రమ ధర్మం. చూడు, బద్ధకం నీ మొదటి శత్రు. దాన్ని నీ నుంచి దూరం చేసుకో. లే లే. ఆశ్రమ ప్రాంతంలో అటువంటివి ఉండవు. స్నానాధికాలైన తర్వాత పలహారం ఉంటుంది. పోలేండి, పలహార కార్యక్రమం ఉంది కదా. ఇవాళ శనివారం లేకపోతే ప్రతిరోజు ఇలాగే 4 గంటలకే లేచి చచ్చెట్టు ఇలా సన్నిలలో స్నానం చేయాల్సిందేనా స్వామి? ఇది దినచర్యలో మొదటి అంశం. ఇప్పుడేముంది, ఇంకా 4 రోజుల్లో కార్తీక మాసం వస్తుంది. రోజు ఏకభుక్తం చేసి. ఏకభుక్తం అంటే ఒక్క పూటనా స్వామి భోజనం? అవును, ప్రతిరోజు ఉదయం 3 గంటలకు దీపారాధన చేయాలి. సన్నిలలో స్నానం చేసి? అవునయ్యా, కొత్త కాబట్టి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అలవాటు అయితే జగత్ ఇలా సారింది. జాగ్రత్త నాయన, అంతా పాకులు. అవునవును, మొత్తం అంతా పాకుల్లో ఉంది. మీరు జాగ్రత్తగా నడవండి. అసతోమా సద్గమయ గమయ, తమసోమా జ్యోతిర్గమయ గమయ. పద. స్వామి, పలహారం అంటే ఇడ్లీలు మినపట్లు ఉండవా? ఉండవు చలం. పలహారం అంటే ఫలాలి. మామూలుగా అపరాహ్న వేళలో భోజనం ఉంటుంది. ఇప్పుడు మనం గ్రామ సేవకు వెళ్ళాలి గనక పలహారం ఏర్పాటు చేయాలి. గ్రామ సేవ ఇంకా అదొకటి ఉందా? ఇక్కడ కాదు, అక్కడ. స్వామి, మీ చేతులు ఎప్పట్లేదా? ఇది ఒక పనేనా స్వామి? ఏమిటి పని కదా? అమ్మయ్యా. స్వామి, ఇక్కడ రండి. అమ్మా, మీరు ఆ బోధ పని కానివ్వండి. అమ్మా, ఏం చల విరిగిపోయింది స్వామి. అది నేను బాగు చేయిస్తాను, తీసుకో. స్వామి,
మనకు మళ్ళీ మజ్జిగ పళ్ళు అది ఇస్తారా? ఘట్టమవుతుంది. అది బడిగంట చలపతి. పని తొందరగా అయితే అరటి తోటకు వెళ్ళాలి. అరటి తోట? ఇంకా ఎన్ని తోటలు ఉన్నాయి స్వామి మనకి పనికి? మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభి కానివ్వండి ఆయన. తొందరపడుతున్నారా స్వామి? ఒక్క కూర ఒక్క పచ్చడి మాత్రమే వచ్చింది, మిగతా పదార్థాలు రావాలి కదా. ఇంతకు మించి పదార్థాలేవి ఉండవు చలపతి. అదేమిటి? పంచపచ్చ ప్రమాణాలతో మీరు విందులు అరగించడం నేను కళ్ళారా చూశాను. అవి దేశాటంలో శిష్యులు భక్తిపూర్వకంగా సమర్పించుకునేవి. ఈ ఆశ్రమంలో సాత్వికాహారం మాత్రమే ఉంటుంది. రోజు ఒక్క పచ్చడి ఒక్క కూర అన్నమాట. పాపం దేశంలో శిష్యులు ఎంతో భక్తి పడిపోతున్నారు. మనం త్వరలో దేశాటం చేయటం మంచిదేమో. గురువు గారి ఆరోగ్యం బాగులేనందువల్ల పర్యటనలన్నీ నిలిపివేయబడ్డాయి చలపతి. ఓహో, ఇప్పుడు మనం అంటే సర్వసంగ పరిత్యాగులం, జీవచాపల్యాన్ని చంపుకున్న వాళ్ళం. మన సంగతి సరే సరే. పాపం మిగతా శిష్యులందరూ శుభ్రంగా పిండి వంటలతో, ఆవకాయ పచ్చడితో, గోంగూర పచ్చడితో తినాలనుకుంటారు అనుకోండి. వాళ్ళ సంగతి ఏమిటి పాపం? వాళ్ళందరూ సేవ కోసం వచ్చిన వాళ్ళు తప్ప తిండి కోసం కాదు. ఒక్క పూట గుప్పెడు మెతుకులు దొరకని ఎంతో మంది అభాగ్యుల కంటే రోజు తినగలుగుతున్న మనం ఎంతో అదృష్టవంతులు. పైపెచ్చు ఈ ధాన్యం, ఈ కాయగూరలు ఇవన్నీ మన ఆశ్రమ ప్రాంగణంలో మనం తృప్తిగా పండించుకున్నాం. అలాగా? అంటే మనకి తోటలు పొలాలు కూడా ఉన్నాయన్నమాట. ఇదిగో భోజనం అవగానే అక్కడికి వెళుతున్నాం. బాగుంటుందండి విశ్రాంతి తీసుకోవడానికి. చల్లటి గాలి, చక్కటి నీడ. విశ్రాంతి కోసం కాదు చలపతి, అక్కడ బోళ్ళ తోట పని ఉంది. ఏమిటి? ఇంత తిండికి అంత పనే? ఓ నాయనో. ఓ పాలస్వామి, రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే ఈ దినచర్య చక్కగా ఇలాగే ఉంటుందా? 365 రోజులు. ఏ పని కష్టంగా అదే చాలా ఇష్టంగా, హాయిగా, సరదాగా. ఒక్క రోజులోనే నువ్వు దినచర్యకి అలవాటు పడి ఆనందిస్తున్నావని తెలిస్తే గురువు గారు ఎంతో సంతోషిస్తారు. అవునవును, సంతోషిస్తారు. నేను కూడా బాగా సంతోషిస్తున్నాను ఇలాంటి అవకాశం వచ్చినందుకు. స్వామి, ఆశ్రమానికి ఎవరో కొత్తగా స్త్రీలు వచ్చినట్టున్నారు. అవును, గీత గారని గురువు గారి మాట మీద తన ఆస్తి మొత్తాన్ని మానవ సేవకు ధారాదత్తం చేసిన త్యాగశీలి ఆవిడ. ఓహో, ఆస్తి మొత్తం ఇచ్చేసిందన్నమాట. అంటే ఇల్లు వాకిలి లేక ఇక్కడికి వచ్చేసిందా స్వామి? కాదు, మన ఆశ్రమం నడుపుతున్న పాఠశాలలో మనశ్శాంతి కోసం ఉపాధ్యాయునిగా పనిచేయడానికి వచ్చారు. పాపం, ప్రసవ సమయంలో ఆమె భర్త ఆమెను వదిలి వెళ్ళిపోయాట. ఆ కన్నీటి గాథ విని గురూజీ ఎంతో ఆదరణతో ఆశ్రమంలో ఆశ్రయం ఇచ్చారు. ఆమె బిడ్డతో సహా వచ్చారు. బిడ్డ అందంగా ఉంటుందా స్వామి? బంగారు బొమ్మలా ఉంది. స్వామి, స్వామి, రామ్మ, ఏం కావాలి? ఇక్కడ పాలు దొరుకుతాయా స్వామి? రాత్రికి బిడ్డకి అవసరం వస్తుందో ఏమో. పాలకి ఇబ్బంది ఏం లేదమ్మా. మీకు పాలు పంపమని సుబ్రహ్మణ్యానికి చెప్తాను. ఈ స్వామి ఎవరు స్వామి? కొత్తగా ఆశ్రమంలో చేరారమ్మా, చలపతి అని. చలపతియా? మంచి పేరుదా పెట్టుకుంట్రీ. ఎన్న స్వామివారు ఆడవారికి మొగ చూపించరా ఎప్పుడి? అయ్యో అయ్యో, ఇదేమి స్వామి సున్నం గెక్కుతుంటున్నారు? అబ్బే, అదేం కాదమ్మా. చలపతి, వీరు శివకామ గారని గీత గారు వెంట వచ్చారు. వణకం స్వామి. చిరంజీవ చిరంజీవ. ఆహా ఆహా ఆహా, ఏమి తేజస్సు, ఏమి వర్చస్సు. భవతి మిరగం సుడా పరమ శివుడు నటకావరం సుడై తగతిమి తగయని నటనం. ఆడుతున్నట్టున్నారు ఈ చిన్న కొత్త స్వామి. ఎక్కడికి స్వామి? నాకు జపతపాలు కావాలండి. అదేమి స్వామి తగతిమి తగలా? జపతపాలు. జపం తపం. చలపతి వయసులో చిన్నవాడైనా భక్తి శ్రద్ధలు ఉన్నవాడమ్మా. కనపడుతుంది స్వామి, కనపడుతుంది. గురువు గారికేనా స్వామి? నాకేమని నేను ఇచ్చేస్తాను.
నిన్న ఆశ్రమానికి కొత్తగా వచ్చారే గీత గారిని, వారికి ఇంకేమైనా అవసరమో కనుక్కో. ఈ లోపల గురువు గారికి పూజా సామాన్లు సిద్ధం చేస్తాం. పాలు ఎవరికి స్వామి? పాపకి. పాప కాదండి, బాబు. బాబుకే. స్వామి, నాకు ధర్మ సందేహం. తమరు సకల విద్యా పారంగతులు, సర్వజ్ఞులు. తమకు తెలియందంటూ ఏమీ లేదు. మా వారు నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయారు స్వామి. వాడే మా బిడ్డ. గండాన పుట్టాడు స్వామి. తండ్రి బిడ్డ ముఖాన్ని నూనెలో చూడాలట, లేకపోతే శాంతి లేదట. వారు నన్ను కాదని వెళ్ళిపోయినా వారే నా ప్రత్యక్ష దైవం. రోజు ఆయన ఫోటోని మనసారా పూజించుకుంటున్నాను. మరి ఈ శాంతి అది జరగకుండా బాబు ఆయన ఫోటో చూడొచ్చా స్వామి? అసలు ఆ ఫోటో నేను నా గదిలో ఉంచుకోవచ్చా? దానికి దీపం జ్యోతి పరమహా అన్నారు. అంటే ఇలాంటి మూఢాచారాలు అవి ఉండకూడదు.